స్టీల్ ఫ్యాక్టరీల మీద సీరియస్గా దృష్టి సారిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక స్టీల్ ఉత్పత్తి చైనాది. భారతదేశం సెకండ్ ప్లేస్, కానీ దానికి మనకి అస్తమ శశాంకం అంత తేడా ఉంది. ఇప్పుడు స్టీల్ ఉత్పత్తులు అనేటటువంటి దాన్ని మళ్ళీ అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అమెరికాలో కూడా స్టీల్ ఉత్పత్తులు పెంచుతున్నారు. బట్ భారతదేశం వచ్చేటప్పటికి ఈ తలనొప్పులతో పడకుండా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరు వచ్చి పెడతారంటే వాళ్ళందరినీ. ఆంధ్రాలోనే 2-3 రాబోతున్నాయి. కడపలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, అనకాపల్లిలో ఒకటి. ఆల్రెడీ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్నేమో ఆశించిన విధంగా అభివృద్ధి చేయట్లేదు. దాన్ని తీసుకెళ్ళి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రొడక్షన్ పెంచుతారు, ఉద్యోగాలు తగ్గిపోతాయి. 4,500 మందినేమో తీసేశారట కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని. అది పక్కన పెడితే ఏఎంఎన్ఎస్ ఇప్పుడు భారతదేశంలోనే అత్యధికంగా స్టీల్ని ఉత్పత్తి చేసే కంపెనీ రన్నింగ్లోకి రాబోతుంది. $7.4 బిలియన్ పెట్టుబడి. ఇది అతి పెద్దదైనటువంటిది కాబోతోంది భారతదేశంలో.